అమ్మకానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో వసూళ్ల పర్వం 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు. మీరు అన్నట్టుగా అంటే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు మీ ఏరియా కాబట్టి. సో ఇది సార్ అంశం. మరి దీన్ని ఎట్లా అంటే వీళ్ళు నష్టపోకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎట్లయితే ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో క్వాలిఫికేషన్ అట్లా రావాలి. కానీ ఈ 1,00,000 2 లక్షలకు అమ్ముకోవడం ఏంది? ఒక్కసారి కాంట్రాక్టర్ తిరుపతి అనే వ్యక్తికి నేను కూడా మీరు ఇప్పుడైతే మాట్లాడు వెనస్డే నాడు జూమ్ చేస్తే కనుక మనకు వీలైతే మిస్టర్ తిరుపతి కాల్ బ్యాక్ కాంపల్లి ఉదయకాంత్ అడ్వకేట్ వైస్ చైర్మన్ లీగల్ సెల్ హ్యూమన్ రైట్స్ ఎప్పుడు నేను వెనస్డే నాడు ఇది ఎప్పుడైతే నా దృష్టికి వచ్చిందో 5:36 నేను ఆయనకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఫోన్ చేస్తే ఎత్తలే. దాని తర్వాత ఇదే విషయాన్ని మళ్ళీ 9:52 కూడా నేను ఆయనకు మళ్ళీ వాట్సాప్ ద్వారా నన్ను మళ్ళీ మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయన చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత కూడా అది 28 నాడు నేను పెట్టిన 29 ఆయన చూసుకుని రెడ్ రిపోర్ట్ కూడా వచ్చింది. తిరుపతి ఇది నీ వైఫల్యమే. ఏదైతే నేను గత 2 రోజుల వెనస్డే నాడు నీ దృష్టికి ఏదైతే తీసుకురావాలనుకున్నానో నువ్వు నా ఫోన్ ఎత్తలేదు, మాట్లాడలేదు. ఈరోజు అది పేపర్ కథనంలో వచ్చింది. ఒకవేళ ఇదే గనక సాక్ష్యాలతో రుజువైతే నువ్వు గత ప్రభుత్వంలో నీ కాంట్రాక్ట్ దొరికింది, ఈ ప్రభుత్వంలో నీ పప్పులు ఉడికాయి, ఖచ్చితంగా ఇటువంటి ఏమైనా ఉంటే కనుక నువ్వు విరమించుకో, నీ ప్రచార ప్రయత్నాలు విరమించుకో, లేదంటే కనుక కోర్టును ఆశ్రయించేసి నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఓకే. మీ అట్లాంటి అంటే సమాజంలో ఉన్నటువంటి కొంచెం సమాజం పట్ల అవగాహన ఉంది, సమాజంలో ఉన్నటువంటి సమస్యల పట్ల మీరు ఎప్పటికప్పుడు గతంలో డివి స్కూలు విషయంలో కావచ్చు చాలా సమస్యల పైన అంటే సోషల్ రెస్పాన్సిబుల్ ఉన్నటువంటి పర్సన్లలో మీరు ప్రథముగా ఉంటారు. సో తప్పకుండా ఇటువంటి ఎక్కడ జరిగినా కూడా అంటే సుమోటంగా మీరు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని నా దృష్టికి వస్తే నేను ఇది ఖచ్చితంగా ఈ రోజు అయితే కలెక్టర్ దృష్టికి నేను తీసుకెళ్తాను, మంచిర్యాల కలెక్టర్ దృష్టి కూడా నేను తీసుకెళ్తాను. ఎట్లాగో మీ లైవ్ కూడా టెలికాస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ దృష్టిలో కూడా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇటువంటి పునరుద్ధారం అయితే కనుక ఇటువంటి సహించేది లేదు. అమాయక పేద ప్రజలకు మాయమాటలతో మభ్యపెట్టేసి మీరు అనవసరంగా ఇటువంటి దోపిడీకి పాల్పడద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే. బీజేపీలో టికెట్ల మంటలు 9 మంది తొలి జాబితా రాష్ట్ర ముఖ్య నేతల అసంతృప్తి. హైదరాబాద్లో ముగోడలేడా అని రాజాసింగ్ వ్యాఖ్య. మల్కాజ్గిరిలో అలకబూరిన పలువురు నాయకులు. నాగర్ కర్నూలు జైరాబాద్లోనూ కూడా అసంతృప్తి సెగలే అని చెప్పేసి అంశం చూస్తాను. ఏంది అంటే బీజేపీ వాళ్ళు 9 మందికి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో టికెట్లు అయితే అనౌన్స్ చేసుకున్నారు. అందులో హైదరాబాద్ స్థానం ఎవరైతే ఉందో గతంలో సోషల్ మీడియాలో కొంత చూస్తూ ఉండే విరించి హాస్పిటల్స్ చైర్మన్ అవును మాధవలత గారికి ఇచ్చారు. సో దీనిపైన రాజాసింగ్ ఏమన్నా అంటే హైదరాబాద్లో మొగోడే లేడా అంటే ఒక సరే పార్టీ ఏదైనా కూడా మహిళలు అన్నిట్లో సమానం, మహిళలు 30% బిల్లు ఇస్తున్నాము మహిళా రిజర్వేషన్ అని చెప్పేసి గతంలో చెప్పినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుడు రాజాసింగ్. అట్లా అనడం ఎంతవరకు కరెక్ట్? ముమ్మాటికి అది తప్పు. అది బీజేపీ వాళ్ళకి ఆ పేటెంట్ రైట్స్ చెందుతాయి. ఒక మహిళని ఇంత కించపుచ్చే విధంగా టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ సైడ్ నుంచి అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి, కోఆపరేట్ చేసేసి వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి పార్టీకి నాయకునికి ఉంటుంది. గెలుస్తారో ఓడతారని వాళ్ళది ప్రజలు ఇచ్చే తీర్పు. కానీ మొగోడే లేడా, మునగాడే లేడా, లేకపోతే ఆడోళ్ళకి అంటే ఆడోళ్ళు ఇవాళ ఏం తీసిపోలేదు. ఈరోజు మహిళలతోనే సాధికారత సాధ్యమవుతున్నది. ప్రతి చోట ఈరోజు మహిళలు ముందుకు రావాలని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి మీద దృష్టి పెడతా ఉన్నారు. ఇప్పుడు 33% రిజర్వేషన్ కాస్త 45% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉంటూ రాజాసింగ్ ఇటువంటి మాటలు మాట్లాడడం అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ 45% రిజర్వేషన్లు అయితే ఎట్లాగా అంది. సో వాళ్ళ మాయమాటలకు మీరు మోసపోవద్దని చెప్పి తెలియజేస్తూ సమర్థమైన నాయకులను ఎన్నుకునే బాధ్యత ఖచ్చితంగా ప్రజల మీద ఉంటుంది కదా. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటే నేను భావిస్తాను.